అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు గుండ్రంగా తిరిగే భూమి. ఈ కథను రచించిన వారు అమరేంద్ర గారు. ఇంక కథలోకి వెళ్తే, ట్రాన్స్ఫర్ ఆర్డర్ చూడగానే పిచ్చెక్కిపోయింది కార్తీక్కి. వెంటనే ట్రాన్స్ఫర్ చేయిస్తా అన్న అతనికి ఫోన్ చేశాడు. సార్, ఏంటి సార్ ఇది? కరపాలెం ఇచ్చారు. ప్లీజ్ సార్, మార్పిచ్చండి సార్ అంటూ ప్రాధేయపడ్డాడు. చూడండి కార్తీక్, అసలు అవకాశాలు లేనప్పుడు నువ్వేదో రిక్వెస్ట్ చేస్తున్నావని చాలా కష్టపడి మార్పిచ్చాను. నువ్వేమో థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి మళ్ళీ మార్చమంటున్నావు. ఇప్పుడు మళ్ళీ మార్పు కుదరదు. నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే అంటూ కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు. తిరిగి ఆత్మకూరు వెళ్దామంటే ప్రియ ప్రమాదంలో పడుతుంది. ప్రియా, భారతిలు అలా ఉండడం ఏంటి? లెక్కలు రాకపోవడం ఏంటి? నేను మళ్ళీ కరపాలెం వెళ్లాల్సి రావడం ఏంటి? ఎందుకు ఇదంతా జరుగుతుంది అని తెగ బేజారెత్తిపోయాడు. కానీ చేయడానికి ఏమీ దారి లేక కరపాలెం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చాలా రోజుల తరువాత ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఊరు తీరు చూసి ఆశ్చర్యపోయాడు. రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తనకి తెలిసిన కరపాలెంలా లేదు ఇది. ఓ ఊరు సరికొత్త ఊరులా అనిపించింది. ఊరి చివర ఉన్న కాలేజ్ చుట్టూ ఇప్పుడు ఇల్లులు వచ్చేశాయి. జనాభా బాగా పెరిగింది. కాలేజీ సిబ్బందితో సహా అందరూ మారిపోయారు. తనని ఎవరూ గుర్తుపట్టలేదు. మొదటి రోజు కాలేజీలో చేరి అందరితో మాట్లాడి విద్యార్థులకు పరిచయం చేసుకుని ఇల్లు చూడడానికి ఊర్లోకి వెళ్ళాడు. కొత్తగా కట్టిన ఇల్లు ఆ వీధిలోనే పెద్దది. ఒక చక్కగా గాలి వెలుతురు వచ్చేలా కట్టిన కట్టడం. బాగా నచ్చి ఇల్లు తీసుకున్నాడు. సాయంత్రం తిరిగి అలా ఊరంతా చూద్దామనుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టలేదు కనుక. తాను కూడా ఎవరికీ చెప్పలేదు. భారతి, వర్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. పాతబడిపోయింది. ఎవరూ నివాసం ఉండట్లేదు. అలా ఉంది అనుకున్నాడు. ఊరి చివర ఉన్న తన పాత ఇంటిని చూద్దామనిపించి తను చేసిన పనికి ధైర్యం సరిపోలేదు. సెలవు పెట్టి సుమతి, ప్రియలను తీసుకురావడానికి ఊరెళ్ళాడు కార్తీక్. 2 రోజులాగి అందరూ కరపాలెం చేరుకున్నారు. ఇల్లు ప్రియాకి చాలా బాగా నచ్చింది. అందరూ కలిసి గుడికి వెళ్తే మంచిదని సుమతి అనడంతో ముగ్గురు గుడికి వెళ్ళారు. గుడిలో పూజలు జరిపించి వస్తుండగా సుమతి కార్తీకులతో, ఇక్కడ నుండి పట్నం చాలా దగ్గర ఉంది కదండి అది అంది. అవునే, కారులోనే అరగంట కంటే ఎక్కువ సమయం ఏం పట్టదు. ఏం కావాలన్నా అక్కడికి వెళ్ళొచ్చులే అన్నాడు కార్తీక్. అది సరే, అక్కడ మంచి ప్రైవేట్ కాలేజీ ఉంటే ప్రియని అక్కడ చేర్పిస్తే మంచిది అనుకుంటున్నాను అంది సుమతి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రియని దూరం పంపించడానికి కార్తీక్కి మనసు రాలేదు. అవసరం లేదులే, మా కాలేజీలోనే చేరుతుంది. నేనున్నాగా, భయం ఉండదు అన్నాడు కార్తీక్. అలా కాదండి, ప్రైవేట్ కాలేజీ అయితే బాగా చెబుతారు, పై చదువులకి ఉపయోగపడుతుంది అనే కదా తనని పోయిన ఏడాది ప్రైవేట్ కాలేజీలో చేర్పించారు. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మార్పించడం అని అంటూ తన సందేహం వ్యక్తపరిచింది సుమతి. చూడు, నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఉన్నంతలో అందరికంటే బాగానే సంపాదించాను. మన 2 కుటుంబాలు ఒక్కటైతే ఆడపిల్ల ఉన్న పొలాలు, ఆస్తులు సరిపోవు. ఇప్పుడు ప్రియా పెద్ద ర్యాంకులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. చదివించి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది అంటూ తన భయాన్ని కప్పిపుచ్చుకునే కారణం చెప్పేశాడు. అయ్యో అది కాదండి అంటూ సుమతి అనబోతుండగానే ప్రియా ఏంది అంటూ కంగారుగా అడిగాడు కార్తీక్. వెనకే వస్తుంది అంటూ వెనక్కి తిరిగి చూస్తే ప్రియా కనిపించలేదు. పరుగున వెనక్కి వెళ్ళాడు కార్తీక్. గుడికి ఎదురుగా ఉన్న ఓ చెట్టు, ఆ చెట్టు చుట్టూ ఉన్న అరుగు, ఆ అరుగు పైన పడుకుని ఉన్న ఓ తాత, అక్కడ నిలబడి ఉంది ప్రియ. ఏం చేస్తున్నావు ఇక్కడ? వెనకే రావాలి కదా అంటూ అరిచాడు కార్తీక్. అంటే ఈ తాతకి ఆకలేస్తుందేమో అని ప్రసాదం ఇద్దామని వచ్చాను అన్నది ప్రియ. కార్తీక్ అరుపులకి, ప్రియా మాటలకి పడుకుని ఉన్న తాత లేచి చూశాడు. ప్రియని చూస్తూ అమ్మా, భారతి అంటూ దగ్గరికి రాబోయాడు. చటుక్కున ప్రియని వెనక్కి లాగేశాడు కార్తీక్ కోపంగా. అతని వైపు చూడగానే మాట పెగలలేదు. అవును, అతనే భారతి తండ్రి వర్మ. కార్తీక్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు వర్మ. వర్మగారు మీరా అంటూ శిలలపోయాడు కార్తీక్. ఈ అమ్మాయి భారతి అంటూ ప్రియా వైపు అడుగులు వేశాడు వర్మ. ఉలిక్కిపడి, లేదు వర్మగారు, తను నా కూతురు అంటూ ఆపాడు వర్మ అని. అచ్చం నా బంగారు తల్లిని చూసినట్టే ఉంది కార్తీక్. చూడు, ఆ కళ్ళు, చొట్టబుగ్గలు అచ్చం అలాగే ఉంది కదూ. నా భారతి ఏమైపోయిందో ఇంతవరకు ఆచూకీ లేదు. అసలు ఉందో లేదో కూడా తెలియదు. నువ్వు వెళ్ళిపోయిన కొన్ని రోజులకు భారతి తల్లి కూడా బెంగతో చనిపోయింది. కానీ ఏదో రోజు భారతి వస్తుందని నేను ప్రాణాలతోనే ఉన్నాను అంటూ కన్నీళ్లతో కార్తీక్ని హత్తుకున్నాడు వర్మ.
చుట్టూ జనాలను చూసి ఇక్కడ ఏం మాట్లాడడం సమసం కాదు అనుకున్నాడు. పదండి వర్మగారు, ఇంటికి వెళ్దాం, వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ వర్మని వెంటబెట్టుకుని బయలుదేరాడు. నడుస్తూ ఉండగా నీ పేరేంటమ్మా అంటూ అడిగాడు వర్మ. ప్రియదర్శిని తాతగారు. ప్రియ అని పిలవండి చాలు అంది ప్రియ. నా కూతురి పేరు కూడా అదేనమ్మా, భారతి ప్రియ. నా బంగారు తల్లి ఏమైపోయిందో ఏమో అంటూ ప్రియ వైపు ప్రేమగా చూస్తున్నాడు వర్మ. ఒక్కసారి గుండె జల్లుమంది కార్తీక్కి. నిజమే, తన పేరు భారతి ప్రియ. రూపం లక్షణం మాత్రమే కాదు, పేరు కూడా కలవడం ఏంటి? నా ప్రియకి ఏదో జరగబోతుంది, ఎట్టి పరిస్థితిలో తనని కాపాడుకోవాలి అంటూ బెంబేలెత్తిపోయాడు కార్తీక్. మెల్లగా అంతా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వచ్చి కూర్చుని కాఫీ తాగుతూ, ఏంటి కార్తీక్, అయినా మళ్ళీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చావా నా బంగారు తల్లిని నాకు చూపించడానికి అంటూ ప్రియని వదలకుండా పక్కనే కూర్చుని అడిగాడు వర్మ. ఇన్నాళ్ళు ఉన్నాడో పోయాడో పట్టించుకోలేదు, ఇప్పటి వచ్చి వద్దంటే కూడా ట్రాన్స్ఫర్ ఇచ్చారు అంటే చాలా నీచంగా ఉంది. అలా అని అవును అంటే కావాలనే వచ్చాననుకుని సుమతి ప్రియాలకి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఏం సమాధానం చెప్పకుండా నవ్వి, మన కాలేజ్లోనే ప్రిన్సిపల్గా వచ్చాను వర్మగారు అంటూ బదిలిచ్చాడు. ఎవరు నాన్న తాతగారు అంటూ అడిగింది ప్రియ. కార్తీక్ జవాబు చెప్పేలోపే, మీ నాన్న చదువు అయిపోయాక మొట్టమొదటి ఈ ఊర్లోనే పనిచేశాడు. అప్పుడు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నేనే. నా కూతురికి మీ నాన్నే లెక్కలు చెప్పేవాడు. చాలా బాగా చదువుకునేది. అచ్చం నీలాగే ఉండేది తెలుసా అంటూ ప్రియ వైపే చూస్తున్నాడు వర్మ. వర్మ ప్రియ మాట్లాడుకోవడం అస్సలు సహించలేకపోయాడు కార్తీక్. తన కూతుర్ని ఎక్కడ దూరం చేసేస్తాడో అనే భయం. మీరు ఇలా గుడి దగ్గర ఉండడం ఏం బాలేదు వర్మగారు. మీ ఇల్లు చూశాను, శుభ్రం చేయిస్తాను, మీరు మంచిగా అక్కడే ఉండండి అంటూ దూరం పెట్టాలి అనుకున్నాడు. భారతి వస్తుందని ఇంకా బ్రతికి ఉన్నాను కార్తీక్. నీ కూతురిలో నా భారతి కనబడుతుంది. ఇంకేం కావాలి? అలాగే వెళ్తా, ఉన్నన్నినాళ్ళు అలా చూస్తూ బ్రతికేస్తూ అంటూ లేచాడు. సరే వర్మగారు, నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని అంటూ నిలబడ్డాడు కార్తీక్. సరే కార్తీక్, ఉంటానమ్మా, బాయ్ బంగారు తల్లి అంటూ వెళ్ళిపోయాడు. ఇంట్లో నుండి అప్పటికే బాగా చీకటి పడడంతో భోజనాలు చేసి పడుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు సుమతి, నిజంగా ప్రియ ఆయన కూతురులానే ఉందా అండి అంటూ అడిగింది ఆపుకోలేక. తన కూతుర్ని పోగొట్టుకున్న బాధలో తనకి అలా కనిపిస్తుంది. అయినా మనిషిని పోలిన మనుషులు ఉండడం సహజం, నువ్వు ఎక్కువ ఆలోచించకు అన్నాడు. కార్తీక్ అంటే పేరు కూడా ఒకేలా ఉంది, ప్రియా కూడా ప్రిన్సిపల్ గారి కూతురే అంటూ మెల్లగా సాగదీసింది సుమతి. లేదు అంటున్నానుగా, ఎందుకు ఊరికే విసిగిస్తూ నోరు మూసుకుని పడుకో అంటూ కసిరేశాడు. మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళాడు. ప్రియని కాలేజీలో చేర్పించి లెక్చరర్లు అందరితో మాట్లాడి అప్పుడే తన ఆఫీస్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇంతలో ఓ కుర్రాడు వచ్చి, మే ఐ కమిన్ సార్ అంటూ అడిగాడు. మే ఎస్ కమిన్ అన్నాను. కార్తీక్, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సతీష్. నాకు మీ కాలేజ్లోనే మ్యాథ్స్ లెక్చరర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఇదిగోండి ఆర్డర్ అంటూ కాగితం చూపి ముందు పెట్టాడు. ఆ మాట వినగానే తల పైకెత్తి చూశాడు కార్తీక్. ఒడ్డు పొడుగు అచ్చం హీరోలా ఉన్నాడు. వెల్కమ్ సతీష్, పదండి మీ క్లాస్ చూపిస్తానంటూ కలిసి బయటికి వచ్చారు. క్లాస్లోకి వచ్చి నిలబడ్డాడు కార్తీక్. అప్పటిదాకా ఎంతో అల్లరల్లరిగా ఉన్న క్లాస్ ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్కసారిగా అందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటూ కార్తీక్ని విష్ చేశారు. గుడ్ మార్నింగ్, ఇతని పేరు సతీష్, మీ మ్యాథ్స్ లెక్చరర్, బాగా చదువుకోండి అని చెప్పి క్లాస్లో నుండి బయటికి వస్తూ ఒక్కసారి ఆగిపోయాడు. ఇదే క్లాస్, ఇదే విధంగా వర్మ నన్ను పిల్లలకి పరిచయం చేశాడు అంటే ఆలోచనలో పడ్డాడు. సార్ అంటూ కదిపాడు సతీష్. ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు కార్తీక్కి. ఇలా ఓ 2 రోజులు గడిచాక కాలేజీలో నడిచి వస్తున్న కార్తీక్కి ఎదురుపడ్డ సతీష్. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు అంటూ అడిగాడు సతీష్. బానే ఉన్నాను అంటూ ముభావంగా వెళ్ళిపోతున్నాడు కార్తీక్. మా క్లాసులో ఉన్న ప్రియ మీ అమ్మాయి అంట కదా అడిగాడు సతీష్. అవును, ఎందుకు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కార్తీక్. ఏమి లేదు, తనకి మ్యాథ్స్ సరిగ్గా రావట్లేదని భయపడుతుంది. మీ అమ్మాయి కదా, మీకో మాట చెప్దామని అన్నాడు. నాకు తెలుసు సతీష్, నేను కూడా మ్యాథ్స్ లెక్చరర్నే. నాకు టైం సరిపోలేక తనకి చెప్పలేదు సరిగ్గా. నేను చూసుకుంటాను తన గురించి, మీరు క్లాస్లో మిగతా పిల్లల గురించి చూసుకోండి చాలు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. జరుగుతున్న సంఘటనలు కార్తీక్కి చాలా విచిత్రంగా అనిపించాయి. మళ్ళీ అవే రోజులు వేరే స్థానంలో ఉండి గడుపుతున్నట్టుగా ఉంది. ఏదేమైనా సరే ప్రియని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు.
తిరిగి అదే ఊరికి రావడం, వర్మని కలవడం, సతీష్ రావడం, వీటన్నిటినీ సతమతమవుతున్న కార్తీక్ ప్రియులతో అంత ప్రేమగా ఉండలేకపోయేవాడు. తనని చూసిన క్షణం నుండి ఎలా కాపాడుకోవాలనే తపన. గాలి గట్టిగా వీచినా భయమే, గంట కొట్టినా భయమే. గంటకి వచ్చి క్లాస్లో ఉన్న ప్రియని చూసుకుని వెళ్ళేవాడు. తండ్రి ప్రవర్తన చాలా కొత్తగా అనిపించేది ప్రియకి. చాలా చనువు, ఆప్యాయంగా చూసుకునే నాన్న ఎందుకు ఇలా ఉంటున్నాడో అర్థమయ్యేది కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.